సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ నీ పెయిన్స్ గురించండి. సో, వయసు రీత్యా లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళలోని ఈ మోకాళ్ళ నొప్పి అనేది చాలా కామన్‌గా అయిపోతుంది. సో, ఏజ్‌తో సంబంధం ఉండలేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ మోకాళ్ళ నొప్పులు తరచుగా వస్తున్నాయి. సో, ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి. ఆస్టియోఆర్థరైటిస్ అని. ముఖ్యంగా సాధారణంగా 90% ఆఫ్ పీపుల్‌కి ఆస్టియోఆర్థరైటిస్ వల్లే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ముందు ఈ లక్షణాలు ఎలా ఉన్నాయి? సో, ఈ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు, ఈ మోకాళ్ళ నొప్పుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటన్నది మనం చూసుకుందాం. కొంతమందికి ఉదయాన్నే లేవంగానే మోకాళ్ళ నొప్పులు వస్తాయండి. సో, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ అంటారు. పొద్దున్న లేవంగానే వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటాయి. సో, అది మేజర్ సిమ్టమ్‌గా మనం చూసుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పి. ఇంకోటి ఏంటంటే అండి, వీళ్ళకి కాళ్ళు వాపులు వస్తాయి. సో, మోకాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే కాళ్ళు బాగా వాపులు చెందుంటాయి. సో, అదిగా మనం కన్సిడర్ చేయొచ్చు. కొంతమందికి నడుస్తుంటే పెయిన్ వస్తుందండి. సో, నడవలేకపోవటం. సో, అదుంటుంది. కొంతమంది కాలు మూవ్‌మెంట్ ముందుకి, వెనక్కి మూవ్‌మెంట్ ఉంటుంటే క్రిప్టస్ అంటారు. సో, టక్, టక్, టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో, దేనికొస్తుందంటే 2 మోకాళ్ళ మధ్యలోని సైనోవియల్ ఫ్లూయిడ్ అరిగిపోతుందండి. సో, మన వాడుక భాషలో ఏంటంటే 2 మోకాళ్ళ మధ్యలోని గుజ్జు అరిగిపోయింది అంటారు కదా! సో, అలా 2 మోకాల్లోని గుజ్జు అరిగిపోవటం వల్ల, సో, మధ్యలో ఫ్లూయిడ్ అరిగిపోవటం వల్ల మోకాలు 2 ఇలా దగ్గరికొచ్చేస్తాయి. సో, ఎప్పుడైతే దగ్గరికొచ్చేస్తాయో నడుస్తున్నప్పుడు టక్, టక్ అని సౌండ్ రావటం, కాళ్ళు బాగా వాపు చెందటం, కొంతమందికి రెడ్‌గా కందటం. సో, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లక్షణాలు. సో, వీటిలో కారణాలు మనం వెతుక్కుంటే అండి, సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారణాలుంటాయి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటాయి. సో, ఇప్పుడున్న వాటిలో 90% ఆఫ్ పీపుల్ ఒబెసిటీ వల్ల, అంటే ఊబకాయం వల్ల. సో, వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో, ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే బీఎంఐ అంటారు. హైట్‌కి తగ్గ వెయిట్. సో, ఒక సాధారణ వ్యక్తి హైట్ ఎంతుంటాడో దానికి తగ్గ వెయిట్ ఉంటుంది. సో, దీన్ని బీఎంఐగా మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే కొంతమందికి బీఎంఐ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబేస్‌గా ఉన్నారు. సో, ఎప్పుడైతే వీళ్ళు ఒబేస్‌గా ఉంటున్నారో వాళ్ళ వెయిట్‌ని ఆ మోకాళ్ళు బేర్ చేయలేకపోతున్నాయి. సో, దానివల్ల మోకాల్లో గుజ్జు అరిగిపోవటం. సో, ఒబెసిటీ ఒకటి మేజర్ రీజన్. ఇంకోటేంటంటే ఆల్కహాల్ ఇంటేక్ అండి. సో, కొంతమందిలో ఏంటంటే యంగ్ పీపుల్ సాధారణంగా మనం చూసుకుంటే యంగ్ పీపుల్ ఈ టైంలోని పార్టీ కల్చరు, వెస్టర్న్ కల్చర్‌కి అలవాటు పడిపోయి ఆల్కహాల్ ఇంటేక్ తీసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఆల్కహాల్ ఇంటేక్ తీసుకుంటారో బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అవుతుంది. సో, ఉన్నదానికన్నా కొత్త జబ్బులు వీళ్ళే ఎతికి తెచ్చుకుంటున్నారు. సో, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఇంకోటి ల్యాక్ ఆఫ్ మస్క్యులర్ యాక్టివిటీ. సో, ఇప్పుడున్న యాక్టివిటీస్ ఏంటంటే తిని కూర్చోవటం. సో, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ రీత్యా, జాబ్ రీత్యా గాని, వాళ్ళ చదువు రీత్యా గాని, ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు. సో, దానివల్ల ఏంటి మస్క్యులర్ యాక్టివిటీ ఉండట్లేదు. సో, వాళ్ళు నడవట్లేదు. నడవకపోవటం వల్ల ఏమవుతుంది? మోకాళ్ళు 2 బిగుసుకుపోతున్నాయి. సో, దాని పక్కన ఉన్న మజిల్ స్ట్రాండ్స్ ఏవి అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వకపోవడం ఏమవుతుంది? మోకాళ్ళ నొప్పులు బిగిన్ అవుతున్నాయి. సో, వయసు రీత్యాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే అండి, కొంతమంది స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండటం వల్ల కొన్ని స్టెరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో, థైరాయిడ్ అని వల్ల గాని, ఇంకేమైనా డిసీజులు ఏమైనా ఉండటం వల్ల, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండటం వల్ల కొన్ని టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో, ఆ స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయండి. సో, వయసు రీత్యాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళలోని ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ మోకాళ్ళ నొప్పులు మనం ఎలా తగ్గించుకుందాము? సో, దీనికి పరిష్కారం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ముందుగా మన లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మార్చుకోవాలండి. సో, లైఫ్ స్టైల్ మార్చుకోవటం అంటూ ఏంటంటే, సో, వాళ్ళు ఏదైనా తినే ఆహారం మారాలా. సో, తినే ఆహారం మారాలా. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే ఈ మోకాళ్ళ నొప్పులనేది చాలా వరకు తగ్గుతాయి. ముందు మనం మాట్లాడుకుంటే యాంటీ ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. సో, ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది మోకాళ్ళ దగ్గర. సో, మనం తీసుకునే డైట్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. కార్టిలేజినస్ ఫుడ్ అంటే మోకాళ్ళ మధ్యలో గుజ్జు చేరడానికి కార్టిలేజినస్ సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేది మనం ఫుడ్‌గా తీసుకుంటాం డైట్ పరంగా. సో, డైట్ జాగ్రత్తగా మార్చుకుంటూ ఎక్సర్‌సైజ్‌లు అవి చేస్తే మోకాళ్ళ నొప్పులు శాశ్వత పరిష్కారం ఉంటుందండి. సో, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. సో, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అంటే ఏంటంటే అండి, మనం తీసుకునే ఆహారంలో మనం ఏదైనా తీసుకుంటే అది డైజెషన్ అయినప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
సో దానివల్ల ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీకి అంత మంచిది కాదండి. సో ఈ మోకాళ్ళ నొప్పుల గురించనే కాదు, ఏ డిసీజ్ కన్నా, ఆర్థరైటిస్ అనే కాదు, ఏ డిసీజ్ కన్నా ఈ ఫ్రీ రాడికల్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి. సో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే క్యాన్సర్ వరకు వెళ్ళే లక్షణాలు కూడా ఉంటాయి. సో దానివల్ల మనం తీసుకునే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్, సో ఎనీథింగ్, ఏదైనా నేచురల్ ఫ్రూట్స్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మనం మాట్లాడుకుంటే ఫ్రూట్స్, మొలకెత్తిన పెసలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వీటిలోని రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకుంటారో సో దానివల్ల మీకు చాలా వరకు హెల్త్ కండిషన్ బాగుంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, సో మనం తీసుకునే ఫుడ్లోని ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ జరగకుండా ఉండడానికి మనం ఫుడ్స్ అవన్నీ తీసుకుంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్న ఈ నట్స్, సో ఎనీథింగ్ నట్స్ అండి. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సో వాటర్ మిలన్ సీడ్స్, ఈ సీడ్స్ అన్ని మీరు ఆల్మండ్స్ నానబెట్టుకొని తింటే సో దీనివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ జరగకుండా చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఈ కార్టిలేజినస్ ఫుడ్ అంటే మనం ఏ ఆహారం తీసుకుంటే పెయిన్ తగ్గుతుందో, ఇప్పుడు దాకా మనం దేని గురించి మాట్లాడుకున్నాం, బాడీ సెటరేట్ అవ్వడానికి, సో కొత్త కార్టిలేజ్ డెవలప్ అవ్వడానికి, దీని గురించి మనం చూసాం. సో ఇప్పుడు ఈ రెండు మోకాల మధ్యలో గుజ్జు చేరడానికి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ చేరడానికి, పెయిన్ తగ్గడానికి మనం చూసుకుంటే మునగాకు అంటారండి, మొరింగా లీవ్స్ అంటారు. ఎప్పుడైతే మునక్కాడ ఉంటుందో చూసారా, మనం డ్రమ్ స్టిక్ అని మనం మాట్లాడుకుంటాం, దాని మీద లీవ్స్ ఉంటాయండి. ఆ లీవ్స్ ని మీరు మిక్సీ చేసి చిన్న ఉండలా మనం తీసుకుంటే దీనివల్ల పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా మొరింగా లీవ్స్ మనం చూడొచ్చు. రెండోది మనం మాట్లాడుకుంటే అండి నల్లేరు కాళ్ళు అండి. సో ఎప్పుడైతే ఈ నల్లేరు కాళ్ళు ఉంటాయంటే ఇవి కార్టిలేజినస్ ఫుడ్ బాగా ఉపయోగపడతాయి. సో మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఈ కార్టిలేజినస్ ఫుడ్ అంటే ఈ నల్లేరు కాళ్ళు మనకు దొరుకుతుంటాయి. పూర్వం పల్లెటూరులో ఈజీగా దొరుకుతుండేది, ఇప్పుడు ఈ సిటీస్లో అంతగా మీకు ఫ్రీక్వెంట్గా కనిపించట్లేదు. కానీ అది క్రీప్స్ అంటే ఏంటంటే చెట్టు మీద ఏదైనా పెడితే అలా పాక్కుంటూ వెళ్తుంది. ఒక చెట్టులా ఏం ఉండదు అది. ఏదైనా చెట్టు కానీ ఏదైనా వస్తువు కనబడితే అది అలా పాకుతూ అలా డెవలప్ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ నల్లేరు కాళ్ళని మీరు తీసుకుంటున్న ఫుడ్లో దాన్ని అడాప్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కొంతమంది తీసుకునే ఫుడ్లో రోటి పచ్చళ్ళు చేసుకుంటారు. సో ఎనీథింగ్, ఏదైనా బీరకాయ పచ్చడనో ఏదైనా పచ్చళ్ళు మనం చేసుకుంటాం. సో ఆ రోటి పచ్చళ్ళలో దీన్ని మార్చుకోవటం, లేదా దీన్నే మిక్సీకి చేసి రోటి పచ్చళ్ళ మనం తీసుకుంటాం. ఇవి నల్లేరు కాళ్ళు అంటారండి. సో ఈ క్రీప్స్, సో ఈ వేరుని మనం మళ్ళీ మట్టిలో పెట్టినా సరే ఒక కొత్త చెట్టు కింద డెవలప్ అవుతుంది. సో ఇలా డెవలప్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసుకున్న దాంట్లో కొద్దిగా మంచిగా గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని మనం ఏదైనా చూసుకొని, సో దీన్ని మనం చూసుకొని, సో మీరు తీసుకున్న ఫుడ్లో దేనిలో ఒక దాంట్లోని, సో ఇప్పుడు దోశలు వేసుకున్నారు అనుకోండి, ఈ పేస్ట్ని వేసుకోవటం. సో ఏదైనా ఫుడ్ ఏదైనా చేసుకుంటున్నారు దీన్ని మిక్సీ చేసి ఈ వచ్చిన పేస్ట్ని తీసుకుంటే, లేదు రాగానే మీరు తీసుకుంటే ఇంకా మంచిదండి. సో దీనివల్ల మీ మోకాళ్ళ నొప్పులు చాలా వరకు ఉపశమనం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.